కానీ పేరు నమోదు చేయించుకున్నటువంటి గృహస్థులు మరియు ప్రత్యక్ష మాధ్యమంలో వీక్షిస్తున్నటువంటి గృహస్థులు వారి వారి ఇష్టదైవాన్ని మనసులో స్మరించుకుంటూ ఇప్పుడు చెప్పేటటువంటి సంకల్పాన్ని తిరిగి చెప్పవలసిందిగా కోరుతున్నాం. శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః. హరి ఓం. శ్రీ గోవింద 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 అస్య శ్రీ భగవతో మహాపురుషస్య మహావిష్ణోః ఆజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే శకాబ్దే మేరోః దక్షిణే పార్శ్వే అస్మిన్ వర్తమానే వ్యావహారిక ఆదివరాహక్షేత్రే వెంకటాచలే అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియఃపదేః పురుషోత్తమస్య శ్రీభూమి నీలా సమేతస్య శ్రీ శ్రీనివాసస్వామినః కళ్యాణోత్సవం కర్మ అంగం మమ. గృహస్థులు వారి యొక్క గోత్రాన్ని మనసులో స్మరించుకోండి. వారి పేరు, ధర్మపత్ని పేరు, కుటుంబ సభ్యుల పేర్లు, అందరి పేర్లు మనసులో స్మరించుకుంటూ వారి వారి కోరికల్ని, ప్రార్థనల్ని స్వామివారికి విన్నవించుకోవాల్సింది. సహ కుటుంబానాం సహ పరివారాణాం సహ బాంధవానాం క్షేమస్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్యాణం అభివృద్ధ్యర్థం ఉత్తరోత్తర కైంకర్యాణం అభివృద్ధ్యర్థం శ్రీ శ్రీనివాస స్వామి కరుణ కటాక్ష వీక్షణ పరిపూర్ణ సిద్ధ్యర్థం లోకక్షేమార్థం కళ్యాణోత్సవం ఆచార్యముఖేన అహంకారయిష్యే. సర్వం శ్రీనివాసార్పణమస్తు. ఓం శ్రీవేంకటచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం శ్రితచేతనమందారం శ్రీనివాసమహం భజే. వెంకటాద్రిసమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. స్వామివారిని నిత్యోత్సవమైనటువంటి కళ్యాణోత్సవాన్ని అంగరంగ వైభవంగా ప్రారంభించారు. పిలిస్తే పలికే ప్రత్యక్ష దైవమైనటువంటి కోనేటి రాయుడైనటువంటి ఆ స్వామివారిని నిత్యము మనం స్తుతిస్తూ ఉంటే ఆనాడు భగవన్ విఘ్నస మహర్షుల వారే శ్రీమన్నారాయణుని యొక్క ఆనత మేరకు లోక కళ్యాణార్థం మహత్తరమైనటువంటి అత్యావిధానాన్ని అనుగ్రహించారు. అటువంటి అనుగ్రహం ద్వారా దేవాలయంలో కానీ ఎవరైతే భగవంతుడైనటువంటి అదుగో వెంకటేశ్వర స్వామిని వేదవిహితంగా అర్చన చేయాలట, ఎవరైతే ఈ విధంగా అర్చన చేస్తారో వారు దేవతలకు కూడా దుర్లభమైనటువంటి పరమపదం చేరుకుంటారు అని చెప్పి వైఖానస భగవత్శాస్త్రం పేర్కొంటూ ఉన్నది. ఆ వైఖానస భగవత్శాస్త్ర విధిగా స్వామివారికి కళ్యాణోత్సవాలన్నీ కూడా జరిపిస్తూ ఉంటారు. అదుగో స్వామి యొక్క దివ్య మంగళమైనటువంటి రూపాన్ని ఉభయ దేవేరులతో కూడా స్వామి ఎంత శోభాయమానంగా స్వామి యొక్క కలశారాధన, విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనంతో కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఉన్నారు.
విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనందమాశ్రయే శ్రోతస్మార్తాదికం కర్మ నిఖిలం మేనసూత్రితం తస్మై సమస్త వేదార్థ విదే విఘ్నసే నమః శృతిస్మృతిరది పూర్ణం శాస్త్రకల్లోల సంకులం విష్ణుభక్తిదకం శుద్ధం వందే శ్రీ విఘ్నోర్ణవం ప్రాణానాయమ్య ఓం భూః ఓం భువః ఓం స్వః ఓం మః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవस्य धीमहि धियो यो नः प्रचोदयात् देवो मा भोज्योतिरसां तं ब्रह्म भूर्भुवस्वरमस्यां श्रुतोऽस्य देवस्वतो नारायणस्य यः पदेवसात्मस्य श्रीभुवनीलासमेतस्य श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गं सन्निधपरिविस्नाश्रोत्तन्द्रविशुद्धतं शान्तत्वं सौपुण्यवाचकर्मणि पुण्यावाचकर्माङ्गं स्वस्तिहन्दिलपरिविस्नाश्रुवापुण्यतन्द्रविशुद्धतं शान्तत्वं सौपुण्यावाचकर्मकर्मविष्ये ओं धारासत्त्वशमांशेषु सरत्सरित्सरिभूतेषु अभोविरण्हन् परिवादेश्ये गुणवत्तां श्रम शर्मा इदमापस्वा शुदमा शान्ता शान्तमा शुभा शुदमा पूता पुदमा पुण्या पुण्यतमा मेध्या मेध्यतमा मतां द्रसाः पूता ब्रह्म पवित्रेण पुता सूर्य सरस्वती आपो वायुं सर्वं विश्वाभूतान्यवः प्राणापाप पशुवापो नमापो सम्राडापो विराडाप स्वराडाप छन्दागिष्यापो ज्योतिष्यापो जविष्याप सत्यमाप सर्वादेवतापो भोर्भवस्वरापोम् अस्मिन् कुम्भे गङ्गातीर्थनावाहयामि एते शतम्बरणे सहस्रं ज्ञापाचापिता पुत्र तेभ्यो इन्द्रस्य विष्णुरिष्वे देवां चन्द्रमतः सुस्त्या वर्णमावाहयामि प्रेयसमावाहयामि इष्टां प्रदरमावाहयामि यादस्मृतिमावाहयामि वर्णान्मः वर्णस्यैदमासनं वर्णान्मः इदं पाद्यं समर्पयामि इदमर्घ्यं समर्पयामि इदमाच्यं समर्पयामि एते प्लवस्त्रोत्र्याभरण उपवीतपुष्पगन्धधूपदीपालङ्कारार्थाः इमे अक्षताः सर्वोपचाराः सर्वतीर्थरं पुण्यं पावनं सर्वकारणं विष्णुमादोद्धवं शुद्धं सर्वमङ्गलदायिना कर्ष्यमानस्कर्मणनिरुद्धेन प्रसमाप्यर्थं विश्वक्सेनाराधनं करिष्ये विश्वक्सेनं चतुर्बाहुं शङ्खचक्रसंयुतं ज्याप्तिं सङ्केतं सुस्पर्धवाहनं पूर्वाषाढोद्भवं देहं दक्षिणामुखमच्छेद आग्नेयस्माद्यामहेत्ताशे दात्तं यथोत्सम्भवः वैराजन्ते सतनिहत्तां वृक्षां दिशाभिधानाम्नादि यामे स्थान्दन्दान् दातवं भूः पद्माकरुणे विश्वक्सेनमावाहयामि शान्तमावाहयामि हरमावाहयामि अमितमावाहयामि तत्तत्नीं सूत्रवतीमावाहयामि वामेज्यामावाहयामि तत्तत्नी सुसक्सेनस्येदमासनं विश्वक्सेनान्मः इदं पाद्यं समर्पयामि इदमर्घ्यं समर्पयामि इदमाच्यं समर्पयामि सर्वोपचारार्थम् अक्षतान् समर्पयामि विश्वक्सेनस्मृतो राजा भगवान् सर्वकर्मणा तस्मान्यानुभासेत कर्मणान् विघ्नशान्त्यै आरम्भे कर्मणान् पुष्टे विज्ञानान् परिसमाप्य च कुर्यात् स्वर्वारस्य सक्सेनस्य भोजनं भगवद्ब्रह्मनाथः पुण्यः पुण्यं वाचयिष्ये ओं वाचतां सुपुण्याहं करोमि कुरुष्वास्तप्रोक्षितम् अस्तु प्रजापति प्रेतां प्रेतां भगवान् प्रजापतिः शाम्यन्तु घोरान् शाम्यन्तु पापान् शाम्यन्त्वा इति शुभानि वर्धन्तां वर्धन्तां शुभानि शाम्यन्तु घोरान् शाम्यन्तु पापान् शाम्यन्त्वा इति शुभानि वर्धन्तां वर्धन्तां शुभानि शाम्यन्तु घोरान् शाम्यन्तु पापान् शाम्यन्त्वा इति शुभानि वर्धन्तां वर्धन्तां शुभानि ओं मतो देवाः मन्त्रतो विष्णुचक्रमे पृथिव्या सप्तधाभिः इदं विष्णुचक्रमे त्रेधानि देवनं समूढमस्य वागं श्री त्रीणि पदाभिचक्रमे विष्णुर्गोपादाभ्यः ततो धर्माणि धारयन्नि विष्णोः कर्माणि वसुदेवः वृतानि वसुषे इन्द्रस्य जसखः तद्विष्णोः परमं पदं सदा पश्यन् सूर्यः दिवि वचक्षुरातनं तद्विप्रासो वन्यवाचार्ध्रवागं दत्सविन्दते विष्णोर्यत्परमं पदं द्रविणोदा द्रविणशस्त्रस्य द्रविणोदा शरीरस्य प्रेगं सदे द्रविणोदा वीरदेशन्नो द्रविणोधारास्ति दीर्घमायुः यत्पुण्यं नक्षत्रं तद्वत्कर्वितोपविशं यदा वै सूर्यपदेति अथ नक्षत्रं नैति यावत् तत् सूर्योगच्छेति अतधिहन्यं पश्येति तावत् कृतकारी स्यात् पुण्याः एव कुरुते ओं भूः अतिपुरोक्तिष्ठायां स्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गं तण्डिलपरिवेशनाश्रोत्तं स पुण्यावाचमणि पुण्यां ब्रन्तो पुण्यां कर्मणोऽस्तु करुणा पुण्यां ब्रन्तो पुण्यां कर्मणोऽस्तु करुणा पुण्यां ब्रन्तो पुण्यां कर्मणोऽस्तु स्वस्तिरेन्द्रोद्धस्वास्तनः पूषा श्वेदाः स्वस्तिनस्तार्क्षरिष्णेमि स्वस्तिनः बृहस्पतिः ददातु ओं भूतिपुरोक्तिष्ठायां स्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गं तण्डिलपरिवेशनाश्रोत्तं शान्तत्वं पुण्यावाचमणि स्वस्तिं ब्रन्तो ब्रन्तु कर्मणे स्वस्ति कर्मणः स्वस्तिं ब्रन्तो ब्रन्तु कर्मणे स्वस्ति कर्मणः स्वस्तिं ब्रन्तो ब्रन्तु कर्मणे स्वस्ति वृद्ध्यास्माभ्येन संसद्यां तरन्देवं तद्धेयन्नोऽस्तु अनुराधान् हंसावृद्ध्यन्तः सतञ्जीव्यं सदस्वीराः ओं भूवतिपुरोक्तिष्ठायां स्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गं तण्डिलपरिवेशनाश्रोत्तं शान्तत्वं सपुण्यावाचमणि वृद्धिं ब्रन्तो ब्रन्तु कर्मरुद्धतां कर्मवृद्धिं ब्रन्तो ब्रन्तु कर्मरुद्धतां कर्मणवृद्धिं ब्रन्तो ब्रन्तु कर्मरुद्धतां वृद्धिः समृद्धिः पुण्या समृद्धिः
आभोहिष्टामयोभोस्तान ऊर्जेदादन महेरणाय चक्षे योपस्वतमार्दस्तस्य भाजयतेन उषतीरिव मात्रः तस्माहृङ्गमाभोय शिक्ष्याय जन्मथा आभोजनेधाजनः हिरण्यवर्णास्यः पावकायाः जातः कस्यभोजाः सुन्दरः अग्नीया गर्भन्धरविरोभास्तानाभसकृस्याना भवन्तु पवमानस्वर्जुनः पवित्रेण विचर्षिणिः यः पोता सपनात्मा पणन्तमादेव जनाः पणन्तमनवोधिया पणन्त विश्वायवः जातवेदः पवित्रवते पवित्रेण पुनाहिमा शुक्रेण देवविद्यते आग्नेय कृत्वागतुम्रणु येन देवाः पवित्रेण आत्मानं प्रणते सदाः तेन सहस्रधारेण पवमान्यः पणन्तमां प्राजापत्यं पवित्रं यतोऽद्यामुगं हिरण्मयं तेन ब्रह्म विदाभयं पोतं ब्रह्म पुनीमहे इन्द्रस्य नीतिः सहमापनातु सोमस्वस्त्यावरणः समीच्याः यमो राजाः प्रवणाभिः पुनात्मा जातवेदा मूर्जयन्त्वापनातु तच्छंयोरावृणीमहे गाते यज्ञाय गाते यज्ञमदिये दैवीः स्वस्तिरस्तनः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं च गातुभेषजं षण्णो सद्धिपदेः षञ्चतुष्पदे ओम शांति 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 प्राच्याहान्ति देवार्तुजा मार्जयन्तां दक्षिणाजान्ति समासाः पितरा मार्जयन्तां पदेचाहान्ति शिग्रहा पशुवा मार्जयन्तां पदेहीचान्ति शाभोषधयो वनस्पतयः मार्जयन्तां ऊर्ध्वायाः मिति यज्ञसंवत्सरो यज्ञमतिर्मार्जयन्ताम् अथोदराधरे नागेभ्यो मार्जयन्ताम् वास्तोः स्पदेवजानि हस्मान् स्वाविश्वानिमिव भवानः यत्यै महे प्रदन्नो शश्वशने तद्पदे षञ्चतुष्पदे वास्तोः स्पदे शिग्मया सुखं सदा ते सक्षीमि शरण्या गातमत्याः आवः क्षेमुतयो गेवृन्नो यूयं पातस्तस्तभिस्तदानः अमीवः वास्तोः स्पदे विश्वारूपाण्याविशन्ने सखा सेवयदिनः अनोरणीयान् महतं हि यानात्मा गुहायान्नितोऽस्यन्तः तमः कदं वत्सति वीतशोको धातुः प्रसादाहान् महिमानमीशं सप्त प्राणाः प्रभवन् सप्ताः सप्ताक्षः समिदः सप्तजिह्वाः सप्त इमे लोकाये चरन्ति प्राणा गुहास्यां निहिताः सप्त सप्त अतः समुद्राग्रयत् सर्वे सान्दन्ते सिन्धवः सर्वरूपाः अतश्च विश्वावोषधयो रसाश्चतेनेशभूता तिष्ठत्यन्तरात्मा ब्रह्मा देवानां पदवीः कवीनां ऋषर्विप्राणां वैश्वा मृगाणां सेनो गृध्रानागस्वैतर्वणा नागस्वामः पवित्र मत्येतिरे भन्नीं वर्णान्मः सक्सेनान्मः पुनः पाद्याचं समर्पयामि वर्णान्मः सक्सेनान्मः यथा भाषा गुरोभार निवेदयामि ताम्बूलं समर्पयामि स्वर्णपुष्पदक्षिणां समर्पयामि शोभनार्थं क्षेमाय पुनरागमनाय च। నమో వెంకటేశాయ. తిరుమలలో స్వామివారికి కలశారాధన విశ్వక్సేనారాధన పుణ్యాహవచన కార్యక్రమాన్ని కూడా అతి పవిత్రంగా నిర్వర్తించారు. కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రితాహ అని చెప్పి ఆ కలశ పూజను భగవంతుని పూజించేటప్పుడు ఈ ఉపయోగించేటటువంటి జలాన్నంతా కూడా కలశంలో ఉంచి పవిత్రగా విస్తారన్నమాట. పూజ చేసేటప్పుడు స్వామివారిని మనం అర్చించబోతున్నాం కాబట్టి ఆయన ఎవరయ్యా అంటే 14 లోకాలు వ్యాపించి ఉన్నటువంటి విశ్వమూర్తి. మరి ఆయన అర్చనకు ఈ కలశంలో ఉన్నటువంటి నీళ్లు సరిపోతాయంటే కాదు. ఈ విగ్రహంలో అనంతమైనటువంటి పరమాత్మను, సమస్త తీర్థాలను, సమస్త సముద్రాలను, సమస్త దేవతలను కూడా భావన చేశారు. ఈ భావన చేత పరిమితమైనటువంటి కలశరాశిలో అపరిమితమైనటువంటి మహా జలరాశిగా భావనా ప్రపంచంలో అది రూపొందుతుందన్నమాట. అప్పుడు స్వామివారి అర్చనకు అది అర్హమవుతుంది అని చెప్పి శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఆ తదుపరి యస్యద్విరిద వక్త్రాద్య పారిషజ్య పరస్యతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే. ఎవరైతే గజముఖుడైనటువంటి సర్వసైన్యాధ్యక్షుడైనటువంటి విశ్వక్సేనుడు వారిని ఆశ్రయిస్తారో, ఆరాధిస్తారో ఆయన అడ్డంకులన్నీ కూడా తొలగిస్తాడు అని చెప్పి పరాశర సంహిత చెప్తూ ఉన్నది. అదుగో సజ్జోంకురార్పణ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించారు. పంచపాళికలలో నవధాన్య సమ్మిశ్రితమైనటువంటి అర్చావిధిని భగవంతునికి సమర్పణ గావిస్తూ ఉన్నారు. దీని ద్వారా లోకములో అందరికీ పాడి పంటల సమృద్ధిగా పండి జీవకోటికి ఆహారం అందించబడాలి అనేటువంటి లక్ష్యంతో స్వామివారికి అర్చా విధానాన్ని, కైంకర్యాన్ని సమర్పిస్తూ ఉన్నారు. భగవంతుని ప్రకృతిని మనం ఆరాధిస్తూ ఉంటాం. ప్రకృతిని ఆరాధించేటప్పుడు దానికి అధిదేవత అయినటువంటి అధిష్టాన దేవత అయినటువంటి స్వామివారిని కూడా మనం ఆరాధిస్తూ ఉంటాం. స్వామిని ఆరాధించేటప్పుడు లోకంలో ఉన్నటువంటి వారందరి యొక్క క్షేమాన్ని కోరితే ఇటువంటి స్వామివారికి కళ్యాణోత్సవాలు అనేటువంటివి జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే ఆ మహావిష్ణువే భక్తులందరినీ కూడా అనుగ్రహించడానికి పరవ్యూహ విభవ అంతర్యామి అర్చ అనేటువంటి 5 విధ స్వరూపాలుగా ఆవిష్కృతవుతాడు అని చెప్తే ఆ 5
రూపాల్లో కూడా ఒక అర్చారూపైనటువంటి విష్ణు భగవానుడు మనం ఆచరించేటటువంటి నమస్కారం పూజా మంత్రాలతో ఆదరంతో పరమపదాన్ని సులభంగా శీఘ్రంగా అనుగ్రహిస్తాడు అని కూడా చెప్తూ ఉంటారు. అర్చారూపము యొక్క సౌలభ్యం వర్ణించడానికి నాకున్న శక్తి చాలదు అని చెప్పి వేదవేత్త అయినటువంటి మరీచి మహర్షి కూడా ఆనంద సంహితలో తెలియజేశారు. మరి అర్చారూపం అంటే ఏమిటి అని చెప్పి అంటే విగ్రహ రూపంలో ఉన్నటువంటి పరమాత్మ అని చెప్పి అర్థం. వైఖానస ఆనంద సంహితలో విమానార్చన కల్పంలో చెప్పబడినట్లుగా సర్వాధారం సనాతనమప్రమేయమచింత్యం నిర్గుణం నిష్కలం క్షీరే సర్పి తైలం. ఓం సుఖీవాహవ్య షణ్ణాన్ సత్తాంత సోర్జత్తాం స్వయం భరగ్రేం చీంతాయ నాగరాజమావాహయామి సశేషమావాహయామి శేషమావాహయామి అనంతమావాహయామి ప్రసరదేవతాభ్యో నమః. ఇదమాసనం ఇదం పాద్యం సమర్ప్యామి ఇదమధ్యం సమర్ప్యామి ఇదమాజ్యం సమర్ప్యామి సర్వోపచారార్థం అక్షతాన్ సమర్పయామి. హరి ఓం. స్వస్తి నో వేదామశ్వినా భగ స్వస్తి దేవే దినరుణః స్వస్తి పూషాం సరోదాదన స్వస్తి ద్యావాః పృథివీ సుచేతనాః స్వస్తే వాయుం బభ్రామహే సోమం స్వస్తి భువనస్పతి బృహస్పతిం సర్వగణం స్వస్తే స్వస్తే ఆదిత్యాసో భవంతునః విశ్వే దేవానో ద్యా స్వస్తే వైశ్వానరో వసురగ్న్య స్వస్తే దేవాః మంత్రిభువః స్వస్తే స్వస్తి నో రుద్రః పాత్వం వసః స్వస్తి మిత్రావరుణ స్వస్తి వత్తేరేవతి స్వస్తి ఇంద్రశ్చాగ్నిశ్చ స్వస్తి నః ఇతే కృధి స్వస్తి బంధామనుచరేమ సూర్యా చంద్రమసామివ పునఃతాఘ్నతా జానదా సంగమేమహి స్వస్తేనంతార్క్షమిష్టనేమిం మహద్భోతం వాయసం దేవతానాం అసురఘ్నమింద్రాసకం సమత్సు బృహద్యసవనావ వారుహేమ అంహోం చామాంగిరా సంజయం చ స్వస్త్యాత్రయం మనసా జతాక్షం ప్రేతపాణిశరణం ప్రపద్యే సుస్వం బాధే శుభయన్నోస్తు శుభగం శుభం. ఓం నమో వెంకటేశాయ. దీక్షాకంకణ ధారణ కార్యక్రమాన్ని అతి పవిత్రంగా నిర్వర్తిస్తున్నారు. ఆదిశేషుణ్ణి అనంతుణ్ణి కూడా ఆవాహన చేశారు. అదిగో చూడండి దీక్షాకంకణ ధారణ. స్వామివారి దక్షిణహస్తానికి దీక్షాకంకణ ధారణ నిర్వర్తించబోతూ ఉన్నారు. ఈ కార్యక్రమం ద్వారా జగద్రక్షకుడు అనంతుడైనటువంటి ఆ స్వామి సకలమైనటువంటి జగత్తునంతా కూడా రక్షించేటటువంటి తత్వం స్వామివారిది. ఎందుకంటే ఆయన సర్వాధారుడు, సనాతనుడు, అప్రమేయుడు, అచింత్యుడు, నిర్గుణుడు, నిష్కలుడు. ఆయన పాలలో నెయ్యి వలె, నువ్వులలో నూనె వలె, పుష్పాలలో తేనె వలె, పండ్లలో రసం వలె, కట్టెలలో అగ్ని వలె ఆయన సర్వవ్యాపిగా ఉంటాడు. భగవంతుణ్ణి మనసులో భక్తి ప్రపత్తులతో సంకల్పించి ఆవాహన చేయాలట. కట్టెలలో మంటలను గాలి ద్వారా చేసినటువంటి విధంగా సర్వవ్యాపి అయినటువంటి అదుగో మన స్వామివారిని ధ్యాన మథనం వలన, భక్తి ప్రపత్తుల వలన, సంకల్ప బలం వలన కూడా స్వామివారు ఈ విఘ్నంలోకి ప్రవేశించి మన పూజలు అందుకొని మనల్ని అందరినీ కూడా అనుగ్రహిస్తాడు. అందుకే చక్కటి రూపంతో చూడండి, విగ్రహ రూపంలో ఉన్నటువంటి స్వామివారిని ఆరాధించి సాధన చేస్తే మోక్ష సాధన మార్గంలో మరి కేవలం ఈ ధ్యానములోనే మనం పరమాత్మను గోచరించుకోవచ్చు అనమాట. అందుకే ఆ ఉత్కృష్టమైనటువంటి శ్రేష్టమైనటువంటి ఆరాధనా విధానాన్నే వైఖానసాగమం తెలియచేసింది. సాక్షాత్తు విష్ణువంశ సంభూతుడు, మునుల్లో ప్రథముడైనటువంటి భగవాన్ వికనస మహర్షుల వారే ఈ లోకానికి అనుగ్రహింపబడినటువంటిదే వైఖానస భగవత్ శాస్త్రం అనమాట. అందుకే స్వామివారికి నిత్యోత్సవాలు, వారోత్సవాలు, పక్షోత్సవాలు, మాసోత్సవాలు, సంవత్సరోత్సవాలు అన్నీ కూడా భగవత్శాస్త్ర విధిగా నిర్వర్తింపబడుతూ ఉంటాయి. అందుకే భక్త సులభుడు కాబట్టి ఆ స్వామిని మనం ఆరాధిస్తూ ఉంటాం. ఆనాడు రాక్షసులంతా కూడా వారు పెట్టేటటువంటి బాధలన్నీ కూడా ఓర్చుకోలేకపోయారట. దేవతలు వైకుంఠానికి వెళ్ళి తమల్ని రాక్షసుల బారి నుండి కాపాడమని చెప్పి శ్రీమన్నారాయణుని అభ్యర్థించారట. అప్పుడు మహావిష్ణువు చంద్ర అనేటువంటి వారిని పిలిచి రాక్షసుల యొక్క అంతు చూడమని చెప్తే స్వామి ఆనతితో ఆ రాక్షసుల తరిమి కొట్టినటువంటి ఆ చంద్ర యొక్క శౌర్య ప్రతాపాలను మెచ్చుకున్నటువంటి శ్రీమన్నారాయణుడు ఆయనకి సర్వ సైన్యాధిపత్యాన్ని ఇచ్చాడు. ఎవరయ్యా అంటే ఆయన అదిగో విశ్వక్సేనుల వారు, వైకుంఠవాసుడైనటువంటి మహావిష్ణు రూపంగా విశ్వక్సేనుల వారిని తలుస్తూ ఉంటారు. ఆయన సమస్త దేవతాగణానికి కూడా అధిపతి అన్నమాట. విశ్వ అంటే ఈ సకల లోకాలను, సేనుడు అంటే నడిపించేవాడు అని చెప్పి అర్థం. లోకాలు ఎన్నైతే ఉన్నాయో వాటినన్నింటినీ కూడా నడిపించేటటువంటి సేనుడు.
అంటే స్వామివారికి ఆ విశ్వక్సేనుల వారికి సూత్రవతి జయ అనేటువంటి భార్యలు ఉన్నారు. ఎవరైనా ఏదైనా కార్యక్రమం తలపెడితే సంకల్ప బలం చేత విజయవంతమవుతుంది మనందరికీ కూడా తెలుసు. బలమైన సంకల్పం లేనిదే మనం ఏమీ చేయలేం. కాబట్టి అలాంటి సంకల్పానికి ప్రతీకగా ధరించేది ఇదిగో ఈ రక్షాబంధన సూత్రం. ఈ సంకల్ప సూత్రానికి ప్రతీక ఎవరు అంటే సూత్రవతీదేవి. ఎవరైతే సంకల్పాన్ని స్వీకరించారో వారికి ఎలాంటి కష్టాలు కార్యవిఘ్నాలు కలుగనీయకుండా వారికి విజయాన్ని అందించేటటువంటి మాత ఎవరు అంటే విశ్వక్సేనుల వారికి మరొక భార్య అయినటువంటి జయాదేవి. అటువంటి సంకల్ప సూత్రానికి ప్రతీక అయినటువంటి ఈ దీక్షా కంకణ ధారణ స్వామివారి దక్షిణ హస్తానికి అతి పవిత్రంగా నిర్వర్తిస్తూ ఉన్నారు. భగవంతుడు ఎప్పుడూ కూడా మనం ఏ పని చేసినా కూడా భక్తి మార్గాలుగా శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం అని చెప్పి ప్రీతికరమైనగా భగవంతునికి చెప్పబడ్డాయన్నమాట. అందుకే ఈ అర్చన చేయటం వల్ల అత్యంత ఫలవంతమైనది అని చెప్పి కూడా చెప్తారు. ఆధ్యాత్మిక సాధనలో మనోవాక్కాయ కర్మలు అని చెప్పి మనసా వాచ కర్మణ అని చెప్పి త్రికరణ శుద్ధి కర్మణ మనసా వాచ ఏతావజ్జన్మ సాఫల్యం దేహినాం ఇహ దేహిషు కర్మణ మనసా వాచ శ్రేయాచరణం సదా. అదిగో అతి పవిత్రమైనటువంటి పూజాధికాలు నిర్వర్తించి దీక్షా కంకణ ధారణ స్వామివారి దక్షిణ హస్తానికి నిర్వర్తించబోతూ ఉన్నారు. జగత్రాత అంటాం. త్రాత అంటే రక్షించేవాడు. ఆ పరమాత్మ సకల లోకాల్ని కూడా రక్షించేటటువంటి వాడనమాట. అందుకే చూడండి విశ్వములో అంతటా కూడా తిరుమల అంటే స్వామివారిని జగద్రక్షకుడు. ఆ స్వామివారిని గోవిందనామాలతో కీర్తిస్తే వెంటనే పిలిస్తే పలుకుతాడనమాట. స్వామివారిని మనం అర్చిస్తే బ్రహ్మ విష్ణు మహేశ్వరులో సృష్టి స్థితిలాయకారులుగా మనం చెప్తే స్థితికారకత్వము అనేటువంటిది మహావిష్ణువుగా చెప్తారు. కాబట్టి ఆ స్వామివారిని మనం త్రికరణ శుద్ధితో ఏదైతే మనం ఆచరిస్తామో అవన్నీ కూడా శుభఫలితాలు ఇస్తాయి అని కూడా చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఈ కలియుగం ఎలాంటిది అని చెప్పి అంటే చంచలములైనటువంటి మనస్సు కలిగినటువంటి మానవులందరికీ కూడా అత్యంత కరుణతో సులభసాధ్యంగా ఐహిక ఆముష్మిక ఫలాలు పొందేటటువంటిది దేని ద్వారా సాధ్యమవుతుంది అని అంటే ఒక అర్చా విధానం ద్వారానే సాధ్యమవుతుంది. అందుకే మరి కేవలం ఆముష్కమైనటువంటి మానవ శరీరాన్ని చాలించిన తర్వాత ఆ పరమాత్మను చేరుకునేటటువంటి మార్గంగా చెప్తారు. కాబట్టి మరి ఇక్కడ మోక్ష సాధన కంటే ముందుగా మానవాదులకు ఎటువంటి కష్టాలు పొందకుండా ఉండాలి. మరి స్వామివారిని మనం సేవిస్తే తప్పక కుటుంబ క్షేమాన్ని స్వామి తప్పక గోచరింపజేస్తాడు అని చెప్పి కూడా చెప్తూ ఉంటారు. అదిగో చూడండి మహాలక్ష్మి అమ్మవారికి కూడా పూజాధికాలు నిర్వర్తిస్తున్నారు. దీక్షా కంకణ ధారణ వామహస్తానికి నిర్వర్తించబోతూ ఉన్నారు. ఆ అమ్మవారి యొక్క తత్వం వరాహ పురాణములో వ్యూహలక్ష్మి యొక్క తత్వాన్ని కూడా సనత్కుమారుడు పలికాడు. దయాలోల తరంగాక్షి పూర్ణచంద్ర నిభానన జననీ సర్వలోకానాం మహాలక్ష్మి హరిప్రియా సర్వపాపహరాసైవ ప్రారబ్ధాస్యాపి కర్మణః సంహృతౌ తు క్షమాసైవ సర్వసంపత్ప్రదాయిని. ఇంకా ఆవిడే ఎట్లాంటిది అని చెప్పి అంటే విష్ణువక్ష స్థితాయేస్యాన్ మాయా శ్రీతారికా తతః వహ్నిజాయాంతమంత్రో యమభీష్టార్థసురద్రుమః. ఎందుకంటే ఆ అమ్మవారు కరుణారసం తునికిసలాడేటటువంటి నేత్రాలు అమ్మవారివి. పూర్ణ చంద్రుని వంటి ముఖంతో సర్వలోకాలకు తల్లి ఎవరయ్యా అంటే అదుగో మహాలక్ష్మి అమ్మవారు. స్వామివారికి అత్యంత ప్రియభామిని. ఎందుకంటే జీవుల పాప పంకిలాల్ని పోగొడుతుంది ఆవిడ. సకల సంపదల్ని కూడా చేకూర్చేటటువంటి తల్లి ఎవరు అంటే అదుగో అమ్మవారికి వామహస్తానికి దీక్షా కంకణ ధారణ నిర్వర్తిస్తూ ఉన్నారు. లక్ష్మీ, కీర్తి, జయ అనేటువంటివి ఆవిడ వ్యూహాలుగా చెప్తారు. ఆమె రూపం ఎలా ఉంటుంది అనంటే దివ్య రూపం, ముగ్ధము, కరుణామయము. వేదాదిమా మాత లక్ష్మి, పరమలక్ష్మి, విష్ణువక్షస్థిత, మాయా, శ్రీతారిక, వహినిజ అనేటువంటి మంత్రాలన్నీ కూడా ఆ అమ్మవారు శ్రీనివాసుని యొక్క వక్షస్థలాన్ని అలంకరించి ఆ స్వామికి ఎప్పుడూ కూడా ప్రియురాలై అలంకరిస్తూ ఉంటుంది. అంటే ఎంత గొప్పగా అమ్మవారిని మనం పూజిస్తాం. లక్ష్మి అంటే సంపద, ఐశ్వర్యము. ఆ అమ్మవారిని నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే అని చెప్పి ఆ అమ్మవారిని కూడా మనం స్తుతిస్తూ ఉంటాం. అదిగో చూడండి భూమహాలక్ష్మి అమ్మవారికి కూడా వామహస్తానికి దీక్షా కంకణ ధారణ నిర్వర్తిస్తూ ఉన్నారు. సకల లోకాల్ని కూడా భరించేటటువంటి సహనమూర్తి.
ఎవరైనా కూడా భూమహాలక్ష్మి అంటే భూసంపద, పుత్ర సంపద, వరాహస్వామి అంకసేముపై అలరాడుతూ వరాహస్వామి ఒక మంత్రాన్ని కూడా అమ్మవారికి ఉపదేశించాడు. ఓం శ్రీ వరాహాయ ధరణి ఉద్ధరణాయ చ అనేటువంటి మంత్రాన్ని ఉహినిజాయ సమాయుక్తాయ నమః అనేటువంటి మంత్రంతో కూడా అనుసంధానం చేసి పలుమార్లు ఎవరైతే పఠిస్తారో వారికి భూసంపద, పుత్ర సంపద, ధన సంపద, సమస్త ఐశ్వర్యాలు కూడా లభిస్తాయి అని చెప్పి స్వామివారి అనుగ్రహించారట. అదిగో అమ్మవార్లు ఇరువురికి కూడా దీక్షాకంకణ ధారణ అనంతరం స్వయంగా అర్చక వరేణ్యులు కూడా దీక్షాకంకణ ధారణ నిర్వర్తించుకుంటూ ఉన్నారు. కృతేతు మానసం శ్రేష్టం త్రేతాయాం యజనపరం ద్వాపరే ప్రతిమచ్చాచ కలౌ చింతనముత్తమం చతుష్వపి యుగేష్వేవం విశేషస్తు యుగే యుగే మంత్రోచ్చార క్రియా ద్రవ్య ధ్యాన భావాంగ పంచకం. మరీచి ఆనంద సంహిత ఏమని తెలియజేస్తుంది అనంటే కృతయుగములో మానస పూజ శ్రేష్టమని చెప్పారట. ధ్యానమాత్రం చేత పరమాత్మ ప్రత్యక్షమై అనుగ్రహిస్తాడట. మరి త్రేతాయుగంలో అదిగో అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. సకల దేవతల్ని కూడా ఈ కళ్యాణోత్సవానికి ఆహ్వానిస్తూ ఉన్నారు. ఏనోమానిగాహం కథమర్చనాహం విశ్వే దేవాసో అధివోచతామి ఉద్ధన్యమానమస్యామేధ్యామపాప్మానం భజమానస్యాంతు శివానస్సంత పరిదర్శన్నా మాతా పృథివీతోకదాత పూతహ్యదేన సౌమ్యా కృణోద్ధగం వృషణ హోతించతే జాతవేదసో భువనశ్రేత హింసతపసోజ్య నిశ్వతే అగ్నిమశ్వర్థాదిహవ్యవాగం సమీగర్భార్జన అన్వ్యోమయో భూ घृतः प्रतीको घृतयोन्रग्नि गतैः समिद्धो गतमस्यान्नं गतः पुषस्त्वा घृतो वहन्ति गतं विवन्श्या यक्षदेवान् ब्रह्मणप्रजानन् आयुप्रियायतेन मुन्यस्वा अनुमतेन मुन्यस्वा सरस्तेन मुन्यस्वा देवसवितः पशुवा ब्रह्मजज्ञानं ब्रह्मसादृशिमस्रच वेनावः सबुद्ध्या मासविष्टा सश्चोनमयतशिवः ब्रह्माणमावाहयामि प्रजातमावाहयामि पितामहमावाहयामि हिरण्यमावाहयामि ब्रह्मस्येदमासनं सोमो धेनुगं सोमर्वन्तमा सोमो वीरं कर्मणं ददातु साधन्यं थिकं सपेयं पितृश्रवणं वेदा तस्मै ओं भूस्वमावाहयामि भोरज्ञाङ्गमावाहयामि ओं स्वइन्दुमावाहयामि ओं भूर्भुवस्वश्चन्द्रमावाहयामि सोमस्येदमासनं ब्रह्मन् प्रोक्षिष्यामि प्रोक्षयज्ञं देवतावध्यत्तन्नागस्यविशेषमानोऽस्तु सप्तर्षीणागं सुतामित्रलोकस्तत्रिमं विघ्नं यजमांसदेहि ओं प्रोक्ष सोम प्रोक्षिष्यामि प्रोक्षयज्ञं देवतावध्यत्तन्नागस्यविशेषमानोऽस्तु सप्तर्षीणागं सुतामित्रलोकस्तत्रिमं विघ्नं यजमांसदेहि ओं प्रोक्ष पवित्रेः स्थो वैष्णव्ये स्थो यज्ञेः स्थो वायुभूते स्थो विष्णोर्मनसा भूते स्थो यज्ञस्य पावने स्थः परशिरसि पवित्रेः स्थो वैष्णव्यो देवसविता प्रसवपुना त्वच्छिद्रेण पवित्रेण वसोत्सूर्यस्तरश्मिरापो देवीरग्रे भुवोग्रीं यज्ञं नेताग्रे यज्ञपतिं दत्त विश्वानिन्द्रोऽनुत्तूर्य यूयमिन्द्रमुनिद्धमुत्तूर्ये प्रोक्षदास्ता विष्णवे नमः दक्षता विष्णोस्तुपसि विष्णुसुतान् देवेभ्यो विष्णोस्तुपसि श्रुतासि घृतासि ध्रुवासि तारुणासि पौनस्पत्यो देवेभ्यः सुन्दस्व ब्रह्मण्णपः प्रणेष्यामि यजमानवादं मिच्छा प्रणयज्ञं देवतावर्धयत्तन्नागस्यविशेषमानोऽस्तु सप्तर्षीणागं सुतामित्रलोकस्तत्रेमं यज्ञं यजमांसदेहि ओं प्रणय सोमापः प्रणेष्यामि यजमानवादमिच्छा प्रणयज्ञं देवतावर्धयत्तन्नागस्यविशेषमानोऽस्तु सप्तर्षीणागं सुतामित्रलोकस्तत्रेमं यज्ञं यजमांसदेहि ओं प्रणय कोपः प्रणेतु सो प्रणेतु दक्षिणं ब्राह्मण तीर्थेन प्रजातमावाहयामि ब्रह्माणमावाहयामि इंद्रमावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि अग्निशोममावाहयामि प्रजातमावाहयामि ब्रह्माणमावाहयामि इंद्रमावाहयामि सोनावाहयामि मरुतमावाहयामि रुद्राणावाहयामि अपावस्पृश्य ओं श्री महाविष्णुमावाहयामि बृहस्पतिमावाहयामि मित्रमावाहयामि वरुणमावाहयामि आदित्यानावाहयामि अश्विनामावाहयामि भूषणमावाहयामि कक्षमावाहयामि कक्षोत्सवमावाहयामि औपासने यज्ञमावाहयामि यज्ञोदिष्वान् देवानावाहयामि सर्वदेवानावाहयामि आज्यभागे प्रजापतिष्ठनपामि इन्द्राष्टनपाग्नेष्टनपामि समाष्टनपाग्नेष्टनपामि समाष्टनपामि अग्निशोमाभ्याञ्जष्टनपामि प्रजापतिष्ठनपामि ब्रह्मणेष्टनपामि इन्द्राष्टनपामि सुभ्योष्टनपामि रुद्योष्टनपामि रुद्रेभ्यो जुष्टन्नरपामि पापस्पृश्य
ओम श्री महाविष्णुवेष्टनभां मित्राष्टनभां वरुणाष्टनभां आदित्येभ्योष्टनभां शुभ्याण्डष्टनभां भूषणेष्टनभामि कक्षाष्टनभां कक्षे सोमाष्टनभामि औपासनयज्ञाष्टनभां अग्निदिष्वेभ्यो देवेभ्यो इष्टनिर्भामि सर्वदेवेभ्योष्टनिर्भामि आज्यन्त्रिप्रतिश्रयामि चरन्त्रिप्रतिश्रयामि अग्ने ज्योतिषि समितस्य स्वाहा अमृतं स्वारणमसि अन्तर्तं रक्षान्तर्धारातयः प्रतिष्ठं रक्ष प्रतिष्ठारातयः चिक्वैस्थापना त्वच्छिद्रेण पवित्रेण वसो सूर्यश्रेष्ठे स्वाहा वाक्परिस्थापना त्वच्छिद्रेण पवित्रेण वसो सूर्यश्रेष्ठे स्वाहा देवस्वास्थापना सूर्यश्रेष्ठे स्वाहा मूलाग्राभ्यां संसर्गे स्वाहा इंद्राय नमः अग्नये नमः यमाय नमः निरतये नमः वरुणाय नमः वायुवे नमः कुबेराय नमः ईशानाय नमः अग्नये नमः जातवेदसे नमः सहवत्से नमः वरप्रसे नमः पंक्तिरासे नमः विसर्पिणे नमः वैश्वानराय नमः अग्निपुरुषाय नमः ऐतेन मनस्वा नुतेन मनस्वा सरस्तेन मनस्वा देवसवितपृथुवा षष्ठशतसहस्राः नितमक्षमर्भनमानया अयन्ति यद्मा आत्माजाद्वेदस्तेनेध्यस्वध्यजयत्वध्यजास्मान् प्रजाभ्यो ब्रह्मर्सेनान्नाद्येन समेधया अस्मिन् ब्रह्मन् समुद्धम् आदास्याधस्वा समेधय स्वाहा वायुव्यादाग्नेयान्तं प्रजापते स्वाहा नित्यादेशानान्तम् इन्द्राय स्वाहा अग्नेय स्वाहा सोमाय स्वाहा अग्निशोमाभ्याग स्वाहा प्रजापते स्वाहा ब्रह्मणे स्वाहा इंद्राय स्वाहा वसुभ्य स्वाहा मरुद्भ्य स्वाहा रुद्रेभ्य स्वाहा अपापस्पृश्य श्री महाविष्णवे स्वाहा बृहस्पते स्वाहा मित्राय स्वाहा वरुणाय स्वाहा आदित्येभ्य स्वाहा शुभ्याय स्वाहा पूष्णे स्वाहा कक्षाय स्वाहा कक्षे सोमाय स्वाहा औपासनेज्ञाय स्वाहा यज्ञदिष्वेभ्यो देवेभ्य स्वाहा सर्वदेवेभ्य स्वाहा ओम भू स्वाहा ओम भो स्वाहा ओम स्व स्वाहा ओम भूर्भुवः स्वाहा ऐतेन मुखस्थः नमतेन मुखस्थः सरस्तेन मुखस्थः देवसवितः प्रसावीः ओम भूतिवरोत्निष्ठायामस्यां श्रीनिवासस्वामिनो वैवाहिकोत्सकर्माङ्गम् आघारहोमान्ते स्वरमन्त्रिपर्यातरणात् प्राश्चात् समतो देवादिवैष्णवं भोष्ये ऐतेन मुनिस्वा नुतेन मुनिस्वा सरस्तेन मुनिस्वा देवसवितः ओम मतो देवाहुन्त्रतो विष्णुचक्रमे पृथिव्या सप्तां स्वाहा इदं विष्णुचक्रमे त्रेधानि देवदं समूढमस्वां श्रेय स्वाहा त्रीणि पदाचक्रमे विष्णुगोपादाभ्या ततो धर्मान् धारयन् स्वाहा विष्णोः कर्माणि पश्येतोः वृतानुस्य इन्द्रस्य जसखा स्वाहा तद्विष्णोः परमं पदं सदा संसूर्यः दिव्यचक्षादग् स्वाहा तद्यप्रासो वन्यवोजार्ध्रवागं तस्मिन्ते विष्णोरत्परं पदग् स्वाहा ओम भू स्वाहा ओम भो स्वाहा ओम स्व स्वाहा ओम भूर्भुवः स्वाहा ऐतेन मुखस्थः नमतेन मुखस्थः सरस्तेन मुखस्थः देवसवितः प्रासावीः దేవుడు దేవియునదే తెరదీయరే పువ్వుల దండలు తీసి పువ్వులీయరే దేవుడు దేవియునదే తెరదీయరే పువ్వుల దండలు తీసి పువ్వులీయరే కన్నుల నిద్దురదేరా గక్కన మేలుకొని ఉన్నతి మొకాలు చూచేరొకరొకరు కన్నుల నిద్దురదీరా గగ్గన మేలుకొని ఉన్నతి ముఖాలు చూచిరొకరొకరు పన్నీరందియరే పావడలు నందియరే పన్నీరందియరే పావడలు
పూలదండలు తీసి పువ్వులీయరే నగవులు నగుకొంటా నంటున లేచి కూచుండి పొగి కురులు దిద్దేరు ఒకరొకరు నగవులు నగుకుంటా నంటున లేచి కూచుండి పొగి కురులు దిద్దేరు ఒకరొకరు నిరాశానోస్తు ధ్రువాదిశాం విష్ణుపత్నిఘోరాశేషానా సహసోయామనోతా బృహస్పతిర్మాతరిస్రోత వాయుస్సంధువానా మాత అధినో గృణంతు ఇష్టం వో దివో వరుణః పృథివ్యా అశేషానా జగతో విష్ణుపత్ని. శ్రవతస్మార్తాదికం కర్మ నిఖిలం येन సూత్రితం తస్మై సమస్తవేదార్థవిదే వికనసే నమః. శృతిస్మృతినిధి పూర్ణం శాస్త్రకల్లోలసంకులం విష్ణుభక్తదకం శుద్ధం వందే శ్రీవిఘ్నోర్ణవం. అథ భగవతో మహాపురుషస్య శ్రీమదాదినారాయణస్య అచింత్యా పరివిశక్త్యా భ్రేమాణస్య మహాజలౌఘస్య మధ్యే పరిభ్రమాణానాం అనేకకోటిబ్రహ్మాండానాం జగతమే पृथिव्यप्तेजवायुवाकाशाहङ्कारमहदव्यक्ताख्यसप्तावृणेरावृते अस्मिन् महति ब्रह्माण्डे आधारशक्तिश्रीवराहकुर्मानन्दाष्टदिग्गजोपरि प्रतिष्ठितानाम् अतल वितल सुतल प्रतल महातलसातलतलातल सप्तपातालाख्य सप्तलोकानां ऊर्ध्वभागे भूलोक भोर्लोक सुवर्लोक महर्लोक जनोलोक तपोलोक सत्यलोकाख्य षड्लोकानाम् अधोभागे महानारायमाणस्य फणिराजस्य शेषस्य सहस्रफणामणिमण्डलमण्डिते ऐरावत पुण्डरीकवामनकुमुदाञ्जन पुष्पदन्तसार्वभौम सप्रतीकाख्य अष्टदिग्दण्डसुण्डादण्डोत्तम्बिते अमरावती तेजोवती संयमनी रक्षोवती सिन्धुमती गन्धवत्यलकावती यशोवती इति अष्टदेवपुरी विराजिते इन्द्राग्नि यमनिरुत्य वर्णवायुगुभेरीशानाख्य अष्टलोकपालकपरिपालिते लोकालोकजलवलयिते लवणेक्षुसुरा सर्पितधिक्षीरशुद्धोदकाख्य सप्तान्नोपरिवृते जम्बूप्लक्षक्षुचक्रवञ्च शाकसान्मणिपुष्कराकाक्ष सप्तद्वीपद्वीपते माहेन्द्रमलयस्य शदृक्तमदृक्तमद्विन्द्यपदयात्राख्य सप्तकुलपर्वतविराजिते भारतकिम्पुरुषहारीडावृतभद्राश्वकेतुकमालकरमणककुर्वर्षाख्य नववर्षाणां मध्ये भरतवर्षे महासरोर्हाकारपञ्चाशत्कोटियोजनविस्तीर्ण भूमण्डले लक्षयोजनविस्तीर्ण जम्बूद्वीपे दंडकारण्ये प्रजापति क्षेत्रे कर्मभूमौ अवंति कुरुक्षेत्राद्य समभूमध्यरेखायाः पूर्वदिग्भागे श्री आदिवराह क्षेत्रे मम अनेक जन्मसु ह्य जन्मनि च एतक्षणपर्यन्तं बाल्य यौवन कौमारवार्धिकेषु राशिप्रकाशे च आवृत्त अनावृत्त महापातकादि समस्त दुरितक्षयार्थं दशपूर्वेषां दशापरेषां मत्वंशानां मातृवंशानां सर्वेषां पितॄणां कुम्भैपाकलोहितदामा सिंघातपकालसूत्रादि विविधेभ्यो महाघोरेभ्यो नरकेभ्यः उत्तीर्य तले सूर्यमण्डलपर्यन्तं कतराशैर्वर्षसहस्रावसाने एकैकतलापकृष्णक्रमेण सर्वराष्ट्रपकृतसंविधकाले श्रीहरिलोके निवासिद्ध्यर्थं त्रिगुणीकृत अग्निष्ठामत्राप्ताप्तोर्याम शान्तवनवाजवीयपौण्डरीकाश्वमेधादि शतकृतपुण्यफलावात्यर्थम् आमोद प्रमोद सम्मोद वैकुण्ठाख्यलोकेषु सालोक्य सारूप्य सामीप्य सायुज्य चतुर्विध मोक्षसिद्ध्यर्थं परव्युः अन्तर्याम्यर्चावतारस्वरूपरुणैः भृग्वादिभिर्मन्वादिभिर्दिव्यविशिष्टादिभुक्तगृह कन्यादानकल्पोक्त कन्यादानमहादानं करिष्ये। अस्य श्रीमदादिनारायणस्य अनेककोटिब्रह्माण्डनायकस्य अनन्तकल्याणगुणगणगाम्भीर्यस्य दिव्यमङ्गलविग्रहस्य शङ्खचक्रगदापद्माङ्कित कोटिसूर्यप्रकाशकस्य श्रीमतो वैकुण्ठनायकस्य श्रीमद्वैखानस अगमोक्तप्रकारेण आङ्गीरस बार्हस्पत्य भारद्वाज त्रयार्षीयप्रवरानुत भारद्वाजगोत्रोद्भवस्य परव्यूः अन्तर्यामि
అర్చావతారూపస్య శ్రీమహావిష్ణోః పరబ్రహ్మణోర్నప్త్రే ఆంగీరస బార్హస్పత్య భారద్వాజ త్రయార్షేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య జగత్కారణభూతస్య మూలప్రకృతి స్వకీయమానస్య త్రిగుణాత్మకస్య గుణత్రయకర్మణో ఖ్యాతివశాది ఉత్పత్తి స్థితిరే కారణభూతస్య శ్రీమహావిష్ణోః పరవాసుదేవశర్మణః పౌత్రాయ ఆంగీరస బార్హస్పత్య భారద్వాజ త్రయార్షేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య సమస్త దేవతాగణ నికుట మకుట మణిగణ విజృంభిత పాదారవిందస్య శ్రీమహావిష్ణోః ఆదినారాయణశర్మణః పుత్రాయ ఆంగీరస బార్హస్పత్య భారద్వాజ త్రయార్షేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవాయ భక్తలోక పరిపాలనాయ కిరీటహార కేయూర దివ్యాభరణభూషితాయ కౌస్తుభాలంకృతాయ దివ్యపీతాంబరధరాయ నిజావతారాయ స్వర్ణగరుడవాహనారూఢాయ అచింత్య దివ్యాద్భుత నిత్యయవన స్వాభావలావణ్య తేజోరత్నాకరాయ అఖిల శాఖాధ్యాయినో శ్రవణనక్షత్రే మకర్రాసు జాతాయ శ్రీ శ్రీనివాసస్వామి పరబ్రహ్మణే వరాయ ఋగ్యజస్సామధర్వణ సకల వేదాధ్యాయినీం భార్గవచ్చవనాప్నువానారో ఇదిలవంచార్షే ప్రరాణిత భార్గవసగోత్రోద్భవీం సర్వాలంకారవతీం సురాంగనా సంసేవిత పాదారవిందాం శ్రీమహావిష్ణోః వక్షస్థల నివాసినీం అనంతగుణాత్కాం భృగో సంకల్పతనయాం భార్గవీం ఉత్తర ఫల్గుణీ నక్షత్రే కన్యారాసు జాతాయాం శ్రీ శ్రీదేవీ నామ్నీం ఇమాం కన్యాం రుణీత్వమే దాస్యామి ఋగ్యజస్సామధర్వణ సకల వేదాధ్యాయినీం కాశ్యపావత్సారణైధ్రవత్రయార్షే ప్రరాణిత కాశ్యవసగోత్రోద్భవీం సర్వాలంకారవతీం సురాంగనా సంసేవిత పాదారవిందాం శ్రీమహావిష్ణోః అత్యంత మనోహరీం కశ్యప ప్రజాపతేః సంకల్పతనయాం కాశ్యపీం రేవతీ నక్షత్రే మీనరాసు జాతాయాం శ్రీ భూదేవీ నామ్నీం ఇమాం కన్యాం రుణీద్వమే దాస్యామి కన్యాం కనకసంపన్నాం కనకాభరణైరుతాం దాస్యాం విష్ణవే తుభ్యం బ్రహ్మలోకం జిగీర్ష్య సాలంకృతాం మాం సాధ్వీం సుశీలాయ సుమేధసే ప్రేతోహం ప్రయచ్ఛామి సర్వకామ్యార్థసిద్ధయే విశ్వంభర విశ్వరూపా సాద్గుణ్య సర్వదేవతా ఇమాం కన్యాం ప్రదాస్యామి ప్రీణాతు కమలాపతి కన్యాదానసముహూర్తోస్తి భవంతో మహాంతో న గృహ్ణంతు సుముహూర్తోస్తు. ఓం నమో వెంకటేశాయ. తిరుకళ్యాణ మహోత్సవంలో భాగంగా స్వామివారికి కన్యాదాన కార్యక్రమాన్ని కూడా అతి పవిత్రంగా నిర్వర్తించారు. గోత్ర ప్రవరలతో స్వామివారి యొక్క అమ్మవార్ల యొక్క వంశ ఋషి అనుక్రమాన్ని కూడా ఇప్పుడే విన్నాం. గోత్రము అంటే ఒక వంశాన్ని తెలియచేస్తుంది. ప్రవర అంటే ఆ వంశములోని మూల పురుషుడు, తత్సంబంధ ఆచార్యులు, కూటస్థ పుత్రపౌత్ర పరంపరలోని వారంతా కూడా గోత్రగణాద్యులైనటువంటి వారందరి యొక్క వంశ ఋషి అనుక్రమాన్ని ఇప్పుడే విన్నాం. అదుగో మాంగళ్య పూజను కూడా గావించబోతూ ఉన్నారు. కళ్యాణ ఘట్టంలో అతి పవిత్రమైనటువంటి ఇంతకు మునుపు వైదిక క్రియలన్నీ కూడా నిర్వర్తించి స్వామివారికి మధుపర్క నివేదనము, పాద ప్రక్షాళన, కూర్చ ప్రధానం, అలాగే స్వామి అమ్మవార్ల మధ్య మంత్రపూర్వకంగా తెరపట్టడం, నూతన వస్త్ర సమర్పణ, మరి శ్రీవారి అమ్మవార్ల యొక్క గోత్ర పఠనాన్ని ఇప్పుడే శ్రావ్యంగా వినిపించి అదిగో మాంగళ్య ఆరాధన కూడా నిర్వర్తించబోతూ ఉన్నారు. మాంగళ్యం తంతునానేనా లోకరక్షణ హేతవేనని చెప్పి మామూలు కళ్యాణాదులు అయితే మంత్రాలను పఠించేటటువంటి విషయాన్ని మరి లోకంలో ఉన్నటు వారు అందరికీ కూడా శుభం కలగాలి అని అంటే విశ్వ కళ్యాణం కాబట్టి స్వామివారికి అంత పవిత్రమైనటువంటి కార్యక్రమాన్ని కూడా అతి పవిత్రంగా నిర్వర్తించబోతూ ఉన్నారు. ఎందుకంటే ఆనాడు 5000 సంవత్సరాల క్రితం కలియుగ ప్రారంభంలో శ్రీనివాసస్వామికి వివాహం జరిగితే ఆనాడు గొప్ప గొప్ప వైశాఖ శుద్ధ దశమి వివాహం జరుగుతుంది అని చెప్పి అంటే మరి కుబేరుణ్ణే స్వామివారు అప్పుగా 3364 కోట్ల రామనిష్కుమాల్ని ఇచ్చి పత్రం రాయించుకున్నట్లుగా ఆనాడు సాక్షులుగా బ్రహ్మ, ఈశ్వరుడు, అశ్వత్థాలు కూడా సంతకాలు పెట్టినట్లుగా కూడా చెప్తూ ఉన్నారు. మరి ఆకాశరాజు అంతా కూడా
నారాయణపురం అంతా కూడా చలువు పందిళ్ళు వేయించాడట. మరి అరుణోదయ ముహూర్తము అనేటువంటిది ఆసన్నమైంది. మరి వశిష్ఠ మహర్షి ధరణీదేవిని ఆకాశరాజును కూడా పిలిచి శ్రీనివాసస్వామికి పాదపూజలు గావించమని చెప్పి సెలవిచ్చారట. పాలు, పన్నీరు, అగరు, చందన, పుష్ప, అక్షతులు, ధూపదీపాలతో శ్రీనివాసస్వామికి పాదపూజ గావించారండి. అంటే స్వామివారిని ముత్యాల పల్లకిపై ఆసీనులు గావించి కర్పూర నీరాజనాలిచ్చి విడిది గృహం నుండి దేదీప్యమానమైనటువంటి వెలుగంతా కూడా కళ్యాణ మంటపానికి తీసుకువెళ్ళి రత్న ఖచ్చితమైనటువంటి పెళ్లిపీటలపై స్వామివారిని కూర్చొండబెట్టారు. మరి వశిష్ఠుడు, బృహస్పతి, బ్రహ్మదేవుడు ఆనాడు వేదమంత్రాలు పఠనం చేస్తూ ఉన్నారు. ఈనాడు మనం అర్చక వరేణ్యులు ఎంత గొప్పగా ఆ వేదమంత్రాల్ని పఠనం చేస్తున్నారో అంతకన్నా గొప్పగా ఆనాడు వశిష్ఠుడు, బృహస్పతి, బ్రహ్మదేవుడు కూడా ధరణీదేవి పద్మావతిని పెళ్లిపీటపై కూర్చొండబెట్టి ఆకాశరాజు పద్మావతి చేతిని పట్టుకొని ధరణీదేవి బంగారు పాత్రతో జలం పోస్తూ ఉన్నదట. శ్రీనివాసునికి ఆనాడు కన్యాదానం చేశారు. మరి వశిష్ఠుడు శ్రీనివాస పద్మావతీదేవి కంకణాలు కట్టి ముత్తైదువులు గానం చేస్తూ ఉంటే జ్యోతులను చేతబట్టి హారతులెత్తి శ్రీనివాసస్వామి పద్మావతీదేవి యొక్క మెడలో మాంగళ్య ధారణ చేశాడు. అంటే బ్రహ్మదేవుడు, మహేశ్వరుడు, దేవతలు, పుష్పాక్షతలంతా కూడా వెదజల్లారట. మరి సరస్వతీదేవి, పార్వతీదేవి, మరి శ్రీనివాస పద్మావతులు ఇరువురికి కూడా మంగళహారతులు పట్టారట. మరి ఆనాడు గంధర్వులు గగన మార్గంలో ఉండి పుష్పవర్షము అనేటువంటిది కురిపించారట. చూడండి, ఆ పద్మావతి శ్రీనివాసుల కళ్యాణము అనేటువంటిది ఎంత వైభవంగా జరిగిందో. మరి ఉకుళామాలిక కూడా శ్రీనివాస పద్మావతిల యొక్క కళ్యాణాన్ని చూసి ఆనందపరవశురాలైంది. ఎందుకంటే ఈ కళ్యాణోత్సవాన్ని ఎవరైతే దేవేరులతో సహా జరుగుతూ ఉంటే సేవిస్తారో వారు చేసినటువంటి పాపాలన్నీ కూడా క్షణానే తొలగిపోతాయట. అంతేకాకుండా ఇందాక మనం గోత్రపఠనం చదివేటప్పుడు శ్రావ్యంగా ముందు 10 తరాల వారికి, తర్వాత 10 తరాల వారికి కూడా పాపాల నుండి, నరకాల నుండి విముక్తులై మహావిష్ణు యొక్క పరంపదం చేరుకుంటారు అని కూడా చెప్పారు. అంటే స్త్రీలంతా కూడా నిత్యం సువాసినులుగా మాంగళ్య భాగ్యంతో వర్ధిల్లాలి అని చెప్పి అంటే అదిగో స్వామి యొక్క నిత్యోత్సవమైనటువంటి కళ్యాణోత్సవాన్ని వైఖానస మరీచి విమానార్చనా కల్పంలో చెప్పినటువంటి ఆ ఫలాన్ని కూడా మనం వింటే ఏవం యక్కురుతే భక్త్యా తస్య కాయ కృతం పాపం తక్షణాదేవ నశ్యతి దశ పూర్వాన్ దశ పరాన్నాత్మానంచ ఏకవింశతికం విష్ణో పరమం పదం నయేత్ స్త్రీణాం సువాసిని జన్మ సాఫల్యతా చ. స్వామివారికి కళ్యాణోత్సవాన్ని అయిన తర్వాత డోలోత్సవాన్ని కూడా నిర్వర్తిస్తారు. ఎందుకంటే డోలోత్సవము అంటే డోలాయమానం గోవిందం మంచస్థం శయనం హరి రథస్థం కేశవం దృష్ట్వా పునర్జన్మన విద్యతే. ఆర్జిత బ్రహ్మోత్సవాన్ని నిర్వర్తిస్తారు, ఆర్జిత వసంతోత్సవాన్ని నిర్వర్తిస్తారు. మరి ఇవన్నీ నిర్వర్తించినటువంటి స్వామివారికి నిత్యోత్సవాన్ని ఇలా నిర్వర్తించినందువలన కలిగే లాభాలేంటి అని చెప్పి అంటే మరీచి విమానార్చనాకల్పం చెబుతూ ఉన్నది. ఏతేనోత్సవేన సర్వప్రజా వృద్ధి విజయ కీర్తిశ్చ వర్ధతే ఇష్టకామానవాప్నోతి విష్ణులోకే మహీయతే సర్వవ్యాధిపీడా నివారణ సిద్ధిమాప్నోతీతి విజ్ఞాయతే. స్వామివారి అన్ని సేవల్లో పాల్గొన్నటువంటి వారి అందరికీ కూడా శ్రీవారి కరుణ వలన సంతాన వృద్ధి కలుగుతుందట, అన్ని కార్యాల్లో విజయం లభిస్తుందట, అలాగే కీర్తి ప్రతిష్టలు కలుగుతాయట, కోరిన కోరికలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా తీరతాయట, సర్వవ్యాధి పీడ నివారణ జరిగి దేహాంతమందు కూడా మహావిష్ణు యొక్క సాయుధ్యం పొందుతారు అని కూడా శాస్త్రాల్లో చెప్పారు. అదిగో చూడండి, సభక్తికంగా మంత్ర పూజాధికాలు నిర్వర్తించి స్వామివారి హస్తానికి తాకించబోయేటటువంటి అతి పవిత్రములైనటువంటి మంగళసూత్రాలను ఉభయ దేవేరులైనటువంటి శ్రీదేవి, భూదేవి అమ్మవార్లు ఇరువురికి కూడా ధారణగా నిర్వర్తించబోతూ ఉన్నారు. కళ్యాణ ఘట్టములో అతి పవిత్రమైనటువంటి ఘట్టం ఏది అనంటే మాంగళ్యారాధన. మాంగళ్య ధారణ వలన సకలములైనటువంటి జగత్తుకంతా కూడా క్షేమము, సంక్షేమము, శ్రేయస్సు కలుగుగాక. తాన్ హస్తే కురుతా అథా సీతా సావిత్రీ సుమంగళీర్యం వధూర్యమాగం సమేతవస్యత సౌభాగ్యమత్వై తత్వాయాధాస్తం విపరేతనా శ్రియే జాత శ్రియానిర్యాయ శ్రియం వయోచరద్రిభ్యో దదాతి శ్రియంబసానామృతత్వమాజన్ భవంతి సత్యా సమిధా విదద్రౌః
మాంగళ్యం తంతునానేన లోకరక్షణ హేతవే కంఠే భద్రామి సుభగే రక్షత్వం భువనత్రయం. శ్రీదేవ్యై నమః. మాంగళ్యధారణసముహూర్తోऽస్తి భవంతో మహాంతో న గృహ్ణन्तు. శ్రియజాతశ్రియనిర్యాయ శ్రియంబజోదరద్రిభ్యో దాతి. శ్రియంబసానామృతత్తమాయన్ భవంతి సత్యా సమిధాం దద్రౌః. శ్రీదేవ్యై నమః. మాంగళ్యధారణసముహూర్తోऽస్తి భవంతో మహాంతో న గృహ్ణन्तు. సుముహూర్తోస్తు సుప్రతిష్ఠితమస్తు. ప్రజాపతిస్తోమం రాజానుసృజత తంత్రయో వేద అన్వసృజ్యంత తాన్ హస్తే గురుత అథా సీతా సావిత్రీ సుమంగళీర్యం వధోరిమాగం సమేత పశ్యత సౌభాగ్యమత్వై దత్వాజాధాస్తం విపరేతన. మేధినీ దేవీ వసుంధరా స్యాదుదా దేవి వాసవీ బ్రహ్మవర్చసః పితॄణాం శ్రోత్రం చక్షుర్మణః. భూదేవ్యై నమః. మాంగళ్యధారణసముహూర్తోऽస్తి భవంతో మహాంతో న గృహ్ణन्तు. సుముహూర్తోస్తు సుప్రతిష్ఠితమస్తు. చూచి చూచి నీ పెండికి సోవాన పాడిముగాక. నీ చేతలిట్టివని మేమించగలమా? చూచి చూచి నీ పెండికి సోవాన పాడిముగాక. నీ చేతలిట్టివని మేమించగలమా? చెక్కులు నొక్కివు నీవు సెలవుల నవ్వీను ఆపి ఎక్కువలు మీలోనివి ఎట్టు తెలుసు. చెక్కులు నొక్కివు నీవు సెలవుల నవ్వీను ఆపి ఎక్కువలు మీలోనివి ఎట్టు తెలుసు. తొక్కివు పాదాలు నీవు కొరకని మొక్కిను వాపి. తొక్కివు పాదాలు నీవు కొరకని మొక్కిను వాపి. పక్కన నీ భావాలు ఏరుపరచగలమా? పక్కన నీ భావాలు ఏరుపరచగలమా? చూచి చూచి నీ పెండికి సోవాన పాడిముగాక. నీ దేవసేతప్రసవ అగ్నేతప్రథమో దేవతానం సోహస్య ప్రియాంశతమతిపాశాత్. తదయం రాజావరుణోన్మనితామధేగ్గు స్త్రీపుత్రమహన్నరోధాత్ స్వాహా. ఇమామగ్నిస్త్రాతాంగార్హవత్య ప్రియాంశతమత్యపాశాత్. తదయం రాజావరుణోన్మనితామధేగ్గు స్త్రీపుత్రమహన్నరోధాత్ స్వాహా. ఇమం మే వర్ణస్య దేహముద్వాచముడియా త్వమస్రాచకే స్వాహా. తత్వాయాం బ్రహ్మణా వందమానస్నాశాః స్తేజమానో విర్భిः. అహేడమానో వర్ణేః భవద్దర్శం సమానాः ప్రమోషి స్వాహా. తన్నోగ్నే వరుణస్య విద్వాన్ దేవసేడవయాశిష్టాः. యజుష్ఠాపణితమస్సోహ జానా విశ్వాద్వేషాగం సుప్రముత్య స్వాహా. అత్తన్నాగ్నే మో భవతి స్వాస్యావసవ్యుష్టౌ. అవయక్షణో వర్ణగం మృణానో విహిం మృడిగం సహోనేధి స్వాహా.
त्वमग्ने अयास्यासन्मनसा इतः अयासन् हव्यमूषेयानो देहि वे जग्गुस्वाहा ओं भूस्वाहा ओं भूस्वाहा ओं स्वस्वाहा ओं भूर्भुवस्वस्वाहा एतेन मुखस्थाः नमतेन मुखस्थाः स्वस्तेन मुखस्थाः देवसहितः प्रासावीः ओं भूतिवृत्तष्टायां स्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गं लाजहोमं होष्याय तेन मुनिस्वाहा नमतेन मुनिस्वाहा स्वस्तेन मुनिस्वाहा देवतपस्वा इमां लाजान्ति आज्यमविहार्य इमां लाजानापामि समृद्धिकरणान् मम तुभ्यन्तसंवरणां सदग्निरणिमन्यतां यन्नार्यबब्रूतेऽग्नौ लाजानोपन्ति दीर्घायुरस्तरेपतिरे दन्तां ज्ञातयो मम स्वाहा उदाजसा स्वायुषोदोषितेनागुंसेनोत्पर्जन्यस्य सुष्मेण दस्थामृतागं मनु विश्वावदत्तया वजं धारावदन्या इव अतिगाहे महेद्दिशः इमां राजानापामि समृद्धिकरणान् मम तुभ्यन्तसंवरणां सदग्निरणिमन्यतां यन्नार्यबब्रूते अग्नौ राजानोपन्ति दीर्घायुरस्तरेपतिरे दन्तां ज्ञातयो मम स्वाहा उदाजसा स्वायुषोदोषितेनागुंसेनोत्पर्जन्यस्य सुष्मेण दस्थामृतागं मनु विश्वावदत्तया वजं धारावदन्या इव अतिगाहे महेद्दिशः इमां राजानापामि समृद्धिकरणान् मम तुभ्यन्तसंवरणां सदग्निरणिमन्यतां यन्नार्यबब्रूते अग्नौ राजानोपन्ति दीर्घायुरस्तरेपतिरे दन्तां ज्ञातयो मम स्वाहा उदाजसा स्वायुषोदोषितेनागुंसेनोत्तर्जन्यस्य पुष्पेण दस्थामृतागं मनु विश्वावदत्तया वजं धारावदन्या इव अतिगाहे महेद्दिशः ओं भूस्वाहा ओं भूस्वाहा ओं स्वस्वाहा ओं भूर्भुवस्वस्वाहा ऐते नमग्रस्थाः नमते नमग्रस्थाः सरस्ते नमग्रस्थाः दिवसप्रासावीः ओं भूवतिवृत्तष्टायां स्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गं स्वरमन्त्रिपर्यातरणात्तप्रयास्तात्मतो वैष्णवं होष्याय तेन मनस्वा सरस्तेन मनस्वा देवतपस्वा ओं मतो देवावन्तरतौष्णचक्रमे दिव्या सुधां विस्वाहा इदं विष्णुचक्रमे त्रयधानि देवतं समूढमस्वां श्रेय स्वाहा त्रीणि पदाभिचक्रमे विष्णुगोपादाभ्यासधर्मान् धारयन् स्वाहा विष्णोः कर्माणि विस्तेतोः वृतानुस्येन्द्रस्येज्जसखा स्वाहा तद्विष्णोः परं पदं सदा संस्वरयः दिव्यचक्षरादग् स्वाहा तद्व्यप्रासो पञ्चमोजार्ध्रुवागं दशविन्दते विष्णोरुत्तरं पदग् स्वाहा ओं भूस्वाहा ओं भूस्वाहा ओं स्वस्वाहा ओं भूर्भुवस्वस्वाहा ऐतेन मुखस्थाः नमतेन मुखस्थाः सरस्वते नमगस्थाः दिवसप्रासावीः ओं भूवतिवृत्तष्टायां स्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गं कर्मसाफलसत्तं पृष्ठातन्त्रं करिष्ये ऐतेन मुनिस्वा नमतेन मुनिस्वा सरस्तेन मुनिस्वा देवसविदप्रसवा यतस्य कर्मणोतीतमिद्यानेन मिहाकर्मग्निस्वष्टार्थं करोतु स्वाहा अग्नेः सृष्टगते स्वतः कामानाय समुद्रत्रे स्वाहा अग्नेय स्वाहा अग्नेनादाय स्वाहा अग्नेनपदे स्वाहा प्रजापते स्वाहा इंद्राय स्वाहा विश्वेभ्यो देवेभ्य स्वाहा सर्वाभ्यो देवताभ्यो स्वाहा सर्वत्रैवादृष्टिं सर्वत्रैवानाष्टं देवतमस्मै स्वाहा अग्नेः सृष्टगते स्वाहा वास्तवते नमः वास्तवते स्वाहा इन्मात्मनम् इन्दाभोदग्निसत्पुनराः जातवेदाभिचक्षे स्वाहा पुनरग्निश्चक्षुरात्मेन्द्र बृहस्पति पुनर्म्यश्वाजं जक्षात्मक्षो स्वाहा इष्टेभ्य स्वाहा विशिष्टेभ्य स्वाहा भेषदृष्टे स्वाहा निष्कृत्यै स्वाहा द्योराध्यै स्वाहा देवीभ्य स्वाहा तनूभ्य स्वाहा वृद्धै स्वाहा समृद्धै स्वाहा सर्वसमृद्धै स्वाहा आश्रावितमत्याश्रावितं षट्कुटमत्योः क्तञ्जयज्ञे अतिरिक्तं कर्मणो यच्छेनमग्नः परमाणि प्रतिनिधिकल्पयन् स्वाहा कदादेवान् स्वाहा यथोः शेषधीमे स्वाहा समिधस्य तेजस्तेजमैधैः स्वाहा यमस्धीमे मृत्योर्मभाय स्वाहा सरस्धीमे चक्षुर्मभाय स्वाहा सोमसधीमे चित्तमे भाय स्वाहा वायुर्धीमे प्राणान्मे भाय स्वाहा ब्रह्मणो धीमे बुद्धिमे बाहि स्वाहा सप्तदे यज्ञे समिधे सप्तैष्पान् सप्तर्षि सद्धाम प्रियाणि सप्तहोत्राः सद्धात्वा इन्द्रियप्यो निरावरणस्वागतेन स्वाहा अग्निर्भुक्तं वेदिर्भुक्तं देवभुक्तं पृथिवीभुक्तं औषधनुस्कन्धरासयुक्तम् अग्निजीर्णं वेदिजीर्णं देवजीर्णं पृथिवीजीर्णं औषधनुस्पतिं गर्भाशेश्चिज्जीर्णं स्वाहा समन्तां भविष्यावतेन समात्यस्य समृद्धिः समिन्द्रियेण विश्वेभिर्देवेभिरन्तां दिव्यं नभो गच्छति यत् स्वाहा सप्तते अग्ने सविदः सप्तविश्वा सप्तदश सप्धाम प्रियाणि
सप्तहोत्राः सप्तधात्वायन्ति सप्तयोनिरावृणस्व गदेन स्वाहा अग्निस्त्रिपदो वेदस्त्रिपदो देवस्त्रिपदो पृथ्वीस्त्रिपदो ब्रह्माद्यास्त्रिप्यन्ताम् वोषधवनस्पतिगन्धर्वासस्त्रिप्यन्तां वेदक्षप्रदा महाप्रदा महासाक्ष्यमस्त्रिप्यन्ताम् ऐतेनमुखस्थाः नूतेनमुखस्थाः स्वस्तेनमुखस्थाः देशवितप्रासाभिः पवित्रमसि पवित्रं मे भूयात् स्वाहा पूर्णमसि पूर्णं मे भूयात् स्वाहा कृष्ण सधनमसि सर्वाण्यान् समूह्य ग्रन्थिं विसृज्य अध्यप्रोक्ष आप्यायन्तामिति जुहोति आप्यायन्त्वामापवोषधयो मरुतां वृषधयश्च दिवं गच्छततो नरुष्यमेरे स्वाहा शुद्ध्यन्तां देवसदनं भूतिस्माते लभते नित्यगं सर्वयज्ञकृतं भवेत् आदित्यस्य नमः दीर्घायुत्वाजा बलाजा सताजा सदंच वर्षशयत्र्यायुषम् आपोहिष्टामयो भवस्तानमूर्जितसाधना महेरणा चक्षे योपस्य पदमोर्धस्तस्य भाजयतेन उषतीरिव मात्रः तस्माहरङ्गमापोशिक्ष्याय जन्मथा आपो जनयथा जनः यत्तेऽग्ने तेजस्विनाहं तेजस्वे भूयासमित्यग्ने अर्चस्विनाहं वर्चस्वे भूयासमित्यग्ने हरस्विनाहं हरस्ति भूयासं मयि मेधां मयि प्रजां मयि अग्निस्तेजो दातु मयि मेधां मयि सर्वं श्रीभूनिलासमे श्रीनिवासार्पणमस्तु। ఓం నమో వెంకటేశాయ. తిరుకళ్యాణ మహోత్సవంలో భాగంగా స్వామివారికి లాజ హోమాదుల్ని కూడా సమర్పించారు. లాజములు అంటే ఉరిపేలాలు అని చెప్పి అర్థం. నక్షత్ర స్వరూపాలుగా యశస్సుకై మేధస్సుకై నిర్వర్తించేటటువంటి హోమంగా అగ్ని గాయత్రి జపాన్ని పూర్ణాహుతిని గావించి అదుగో వారణమాయిరం అని చెప్పి గోదాదేవి సంప్రోక్తమైనటువంటి పాసురాలతో శ్రీరంగనాథస్వామిని మెప్పించి స్వామిలో ఐక్యమైనటువంటి ఘట్టాన్ని తలపింపజేస్తూ కొబ్బరికాయలు అటు ఇటు దొర్లిస్తూ ద్రావిడ వైష్ణవ సాంప్రదాయాన్ని కూడా కొనసాగిస్తూ ఉన్నారు. శ్రీ విష్ణు చిత్త కులనందన కల్పవల్లీం శ్రీరంగరాజ హరిచందన యోగ దృశ్యాం సాక్షాక్షమాం కరుణయా కమలామివాన్యాం గోదామనన్య శరణ శరణం ప్రపద్యే.
ఆనాడు గోదాదేవి మేఘ గంభీరధ్వనితో విగ్రహం నుండి స్వామి వాక్కు వినిపించిందట. విష్ణు చిత్తుల వారిని ఉద్దేశించి స్వామివారే పలికారట, పరమ సంతోషకరమైనటువంటి కళ్యాణ ఘడియ ఇది, లోక కళ్యాణ ఘడియ అని చెప్పి నేనే స్వయంగా గోదా కన్యకకు సాలోక్య సామీప్య సాయుధ్య ముక్తుల్ని కూడా ఏకకాలంలో అనుగ్రహించాను అని చెప్పారట. అదిగో పుష్పమాల పరివర్తన కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్వామివారికి చక్కగా అలంకరించబడినటువంటి ఈ వరమాలను ప్రథమముగా మహాలక్ష్మి అమ్మవారికి అలంకరింపజేసి మరలా స్వామివారికి అలంకరించబోతూ ఉన్నారు. అంటే విష్ణు చిత్తుల వారి యొక్క జీవితము అనేటువంటి చరితార్థమైంది. గోదాదేవి చరిత్రం కూడా పుణ్యకథయై పురాణతుల్యమై లోక కళ్యాణప్రదమై కూడా భాసిల్లుతూ ఉంది అని చెప్పి మనకు తెలుసు. భక్తి పారవశ్యములో గానం చేసినటువంటి ఆ అమ్మవారి యొక్క పాశురాలు ఈనాడు దేవాలయాల్లో నిత్యార్చన విధానంలో కూడా చిరస్థాయిగా నిలిచిపోయాయి అని చెప్పి అనటానికి మనం చూస్తూ ఉన్నాం. అంటే నిత్య కళ్యాణంగా గోదా కళ్యాణము అనేటువంటిది విశ్వ కళ్యాణంగా భాసిల్లుతూ ఉంది. అందుకే నాటి నుండి శ్రీరంగనాయికగా భూలోక వైకుంఠమైనటువంటి శ్రీరంగములో కూడా శ్రీరంగనాథుడి సన్నిధిలో కూడా రంగమంగళంగా వేంచేసి ఉన్నది అమ్మవారు. అంత గొప్పగా ఆండాలు చరిత్ర అనేటువంటిది చూస్తే అదిగో స్వామివారికి ధరింపజేసినటువంటి అదే వరమాలను మరలా మన భూమహాలక్ష్మి అమ్మవారికి కూడా ధారణగా నిర్వర్తించబోతూ ఉన్నారు. అంటే ఒక వెలుగు పుణ్యము స్వామివారి విగ్రహం ముందు వెలిగిందట, జ్యోతివలే ప్రకాశించి అదృశ్యమైంది. అందరూ అనుకున్నారట గోదాదేవి ఏమైంది కనపడలేదు అని చెప్పి. అంటే మరుక్షణం ఆమె అదృశ్యమై త్రుటిలో ఆమె చేత ధరించినటువంటి ఇదిగో ఈ వరమాల శ్రీరంగనాథ స్వామి యొక్క కంఠంలో వ్రేలాడుతూ ఉన్నది అని చెప్పారు. భక్త అగ్రగణ్యురాలైనటువంటి గోదాదేవి స్వామి ఎందు ఐక్యమైంది. కలియుగ వింతలలో వింతగా సశరీరంగా అండాలు తల్లి శ్రీరంగనాథు ఎందు లీనమై జ్యోతిగా లయించిపోయిందట. అదిగో పుష్పమాల పరివర్తన కార్యక్రమం భూమహాలక్ష్మి అమ్మవారికి కూడా ధరింపజేసి మరలా స్వామివారికే ధరింపజేస్తూ ఉన్నారు. భక్తితో స్వామిని పిలిస్తే పలుకుతాడు. భక్తితో నన్ను నెప్పుడు భజయించు భక్తులే దాటగలరు, దాట శక్యముగాదుగా అన్యులకు నా దైవమాయ ఎప్పుడు. అన్యచింతను లేకను నన్నెమది ఆశ్రయించెడు వారలు, సర్వభారంబు నేనే వహింతు సత్యమది నమ్ముమోయి. నన్ను భజయించువారు ఉందురు నాయందు నిక్కముగను, నేనుందు వారి యందు నిక్కముగ నన్ను భజయించు కథన. స్వామిని సేవిస్తే ఆ స్వామి మన యందే ఉంటాడట. ఆ స్వామి ఎప్పుడైతే మనలో ఉంటాడో మనకి ఎటువంటి భయాలు కూడా ఉండవు అని చెప్తూ ఒక మాట పరమాత్మ చెప్తూ ఉన్నాడు. నన్ను నమ్ముము మానవా, నా యందు భక్తి గలవాడగుము, నన్నె పూజింపుమోయి చేరెదవు నన్నె నిక్కంబుగాను. అందుకే స్వామి యందు భక్తి కలిగి ఉంటే స్వామినే పూజిస్తే స్వామినే తప్పక చేరతారు అని కూడా పరమాత్మ ఒక్కాణించి ఉన్నాడు. ఎంత పవిత్రంగా అదిగో తలంబ్రాల కార్యక్రమం అన్నమాచార్య సంకీర్తనాలాపనతో సభక్తికంగా వీక్షిద్దాం. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. ముత్యాల మెడ పెండ్లి కూతురు.
కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు, పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు. తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు, పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి